మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి అని దేవుడు శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు దేవుడితో శిష్యులు నిలిచారు, కష్టంలో నిలిచారు, నష్టంలో నిలిచారు, అన్ని విషయంలో వారు నిలిచారు. ఎవరో 12 మంది శిష్యులు. రెండోది, అన్ని విషయంలో నిలిచారు. యేసుక్రీస్తు అందరూ వెళ్ళిపోయినట్లు మీరు కూడా వెళ్ళిపోండి అని శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు ఏమన్నారంటే, నిత్య జీవము కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము? మేము నిన్ను తప్ప ఇంకెవరినో కూడా ఈ లోకంలో మాకు ఏది కూడా వద్దు, నువ్వే మాకు కావాలి అని అన్నీ విడిచిపెట్టుకొని శిష్యులు దేవుడు కొరకు బ్రతికారు. బ్రతికి ఇప్పుడు కడవరకు నిలబడ్డారు. ఎప్పుడు వరకంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత వరకు వారు నిలబడ్డారు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఇలా నిలబడ్డారు. ఇప్పుడు భూమి మీద నుంచి ఆయన పరలోకం వెళ్ళిపోతున్నాడు. పరలోకం వెళ్ళిపోయే ముందు ఇప్పుడు మీరు ఎక్కడ నిలబడాలి అంటే, నా మందిరం అనే యెరూషలేములోనే మీరు నిలబడాలి, యెరూషలేములో నిలబడండి అన్నాడు. ఎక్కడ నిలబడమన్నాడు? యెరూషలేము అంటే దేవుని మందిరము. ఇప్పుడు మీరు దేవుని మందిరంలో నిలబడితే దేవుని మందిరంలో శక్తి వస్తుంది, దేవుని మందిరంలో జీవం వస్తుంది, దేవుని మందిరము మిమ్మల్ని మార్చుకుంటుంది. దేవుని వాక్యము జీవం ఉన్నది కాబట్టి ఆ జీవము నిన్ను తాగుతుంది. పనికిరాని తీగలన్నీ విడిచిపెట్టేస్తావు. ఖచ్చితంగా ఆ కార్యం నువ్వు చూస్తావు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావే, ఆమేన్, వాళ్ళను విడిచిపెట్టేస్తావు. అది నువ్వు చూస్తావు. ఈ ప్రవచనం నెరవేర్చబడకపోతే నువ్వు అడుగు, నువ్వు ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నావో, ఆమేన్, వాళ్ళకి నీకు గొడవ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి నీకు గొడవ వస్తుంది. ఇప్పుడు నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఎక్కువగా నువ్వెవరిని ప్రేమిస్తున్నావు, ఆ వ్యక్తికి నీకు గొడవ వస్తుంది. ఆమేన్. ఇప్పుడు వరకు దేవుని కంటే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించావు, కానీ ఆ వ్యక్తిని దేవుడు దూరం చేస్తే నీకు పరలోకం ఉంటుంది. నీకు ఆ వ్యక్తిని దేవుడు దూరం చేస్తే నీకు పరలోకం ఉంటుంది. ఆ వ్యక్తిని దేవుడు దూరం చేయకపోయాడు అనుకో, నువ్వు నరకానికి పోతావు. దేవుడు ఏమని చెప్పాడంటే, ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షవల్లి అంటే సంఘం, తీగలంటే మనందరం. ద్రాక్షవల్లిని తీగలు అంటుకట్టుకుంటే ద్రాక్షవల్లిలోంచి తీగలకి శక్తి జీవం వస్తాయి. ఆ ద్రాక్షవల్లిలో కూడా పనికిరాని తీగలు ఉంటాయి. ఆ తీగల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని అంటుకట్టుకుంటే దేవుడే కట్ చేసేస్తుంటాడు. కొందరు తాగుతున్న వాళ్ళకి ఆ తాగుడంటే అసహ్యం వేసుకునేటట్లు దేవుడు కట్ చేస్తున్నాడు లేదా? కొందరు సిగరెట్లు రోజుకి 12 పెట్టెలు సిగరెట్లు కాల్చే వాళ్ళని కూడా ఇప్పుడు అసహించుకుంటున్నారు కదా. ఈరోజు అమ్మాయిలతో తిరుగునోడు ఐదప్పుడికి అసహ్యం వేసుకొని దూరంగా ఉంటున్నారు కదా. ఆమేన్. ఈరోజు అబ్బాయిలతో తిరుగునోళ్ళు కూడా ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాక అసహ్యం వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు మన ప్రభుని. ఇప్పుడు శిష్యులు మాకు ఏది వద్దయ్యా, నువ్వే కావాలని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము నుండి ఒలివ కొండకి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఇప్పుడు వరకు నాతో ఉన్నారు, ఇప్పుడు సంఘంలో మీరు ఉండాలి అన్నాడు. సంఘంలో మీరు ఉండాలి. ఉపవాస ప్రార్థనలో కార్యాలు జరగటం లేదంటే కొంతమందికి వారు సంఘంలో నిలబడతల్లా. దేవుడు కావలసిన వాళ్ళు ఏంటంటే నమ్మకస్తులు కావాలి, నిలబడేవారు కావాలి. అవమానాలైన, నిందలైన, శోధలైన, బాధలైన, కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఏదేమైనా కానీ నువ్వు తప్ప నాకు ఏది వద్దు. నీ భార్య కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు, నీ భర్త కంటే నీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు,
నీ పిల్లల కంటే నీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. నీ శరీరం కంటే ఎక్కువగా నీ దేవుని ప్రేమించు. నీ ప్రాణం కంటే, నీ సర్వం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించు. నీ వ్యాపారం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించు. నీకు ఇచ్చిన ఇల్లులే కావచ్చు, బైకులే కావచ్చు, బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, ఏదేమైనా కానీ అన్నిట్లకంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు నూరంతలు అది దేవుడు దీవిస్తాడు. అంతేకాని దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ అన్నిటిని ప్రేమించుకుంటే ఏ లోకంలో నీకు ఆశీర్వాదం ఉండదు, పరలోకంలో కూడా నీకు ఆశీర్వాదం ఉండదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఎవరో శిష్యులు విడిచిపెట్టేశారు. శిష్యులు విడిచిపెట్టేసి ఇప్పుడు ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళిపోతూ మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి అని దేవుడు చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఐదబడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుండి ఇద్దరు దూతలు వచ్చి ఆయన ఏ రీతిగా వెళ్ళిపోయాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడని చెప్పారు. వచ్చేటప్పుడు ఆమేన్ రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరిని తీసుకుని వెళ్తాడు? ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళడు, సంఘంలో నిలిచిన వారిని తీసుకొని వెళ్తాడు. సంఘాన్ని అంటుకట్టుకున్న వాళ్ళని దేవుడు తీసుకొని వెళ్తాడు. దేవుని వాక్య ప్రకారంగా నడిచిన వాళ్ళనే దేవుడు వచ్చి ఆయన ఉన్న స్థలంలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. అందుకు ఇప్పుడు ఎక్కడ నిలబడమన్నాడో కళ్ళు కాంపౌండ్లో మనలేదు, సారా కొట్ల దగ్గర నిలబడమనలేదు, సీరియల్ దగ్గర నిలబడమనలేదు, సినిమాల దగ్గర నిలబడమనలేదు, లోక మనుషుల దగ్గర నిలబడమనలేదు, లోకంలో తిరగమని దేవుడు చెప్పలేదు. నీకు విలువైన సమయం దొరికినప్పుడు నువ్వు దేవుని మందిరంలో నిలబడని దేవుడే చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న శిష్యులు 12 మందితో కూడా అనేక మంది, ఇంచుమించు ఆ లెక్క ఏమన్నా ఉన్నదంటే 120 మంది ఉన్నది. ఆ 120 మంది యెరూషలేములోనే నిలబడ్డారు. ఒక్కరోజు కాదండి. ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉండటానికి చాలామంది ఎంతో కష్టపడిపోతున్నట్టు ఉంటారు. వాళ్ళు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2 రోజులు అయినా కానీ వారు అనుకునే పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరికి రాలేదు. ఇప్పుడు దేవుడు కూడా నువ్వు నిలబడతావా, నిలబడవా? నువ్వు నిలబడితే ఇప్పుడే నీకు స్వస్థత ఇస్తాడు. నువ్వు నిలబడితే ఇప్పుడే నీకు గర్భఫలం ఇస్తాడు. ఇప్పుడే నీ రోగాలన్నీ దేవుడు తీసేస్తాడు. నువ్వు నిలబడితే నీకు ఏది కూడా తక్కువ ఉండదు. నువ్వు నిలబడితే ఏది కూడా నీకు సమస్యగా అనిపించదు. నీకు ఏది కూడా అవమానంగా ఉండదు. ఏది కూడా కష్టము అనిపించదు. నిలబడిన వాడికి, నిలబడకపోతేనే ఏడుస్తావు సమస్యల కొరకే. నిలబడలేనోడు ఏడుస్తాడు, నిలబడినోడు సమస్యల్లో కూడా సంతోషం కలిగి ఉంటాడండి. నిలబడినోడు బాధల్లో కూడా దేవుణ్ణి చూపించుతాడు. నిలబడినోడు ఏమి జబ్బులండి, ఏమి రోగాలండి అని దేవుని దూషించేవాడు ఉంటాడు. చూడండి, నిలబడకపోతే సాతానుడు మనలోంచి రకరకాల మాటలు వచ్చేస్తాయి. నిలబడలేనోడు చూడండి విలువైన సమయం అక్కడ ఇక్కడ గడుపుతూ ఉంటాడు. మనుషులకి సమయం ఇస్తుంటాడు. దాని ద్వారా ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటూ ఉంటున్నాం. అదే నిలబడినప్పుడు ఏం చేస్తామంటే బాధల్లో కూడా పాటలు పాడతాము. పాటలు ఎప్పుడు పాడతాము? బాధలు వచ్చినప్పుడు ఎవరైనా పాటలు పాడతారా? పాడరు. మనకి ఎప్పుడు పాటలు పాడతామంటే అనుకునే కార్యాలు జరిగినప్పుడు పాటలు పాడతాం. ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడతాము. మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎవరన్నా పాటలు పాడినట్టు ఇక్కడ ఎవరన్నా కనిపించితే వాని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తాను. మిమ్మల్ని ముఖం మీద ఉమ్మేసినప్పుడు మీరు పాటలు ఎప్పుడైనా పాడారా సంతోషంగా? మిమ్మల్ని ఆ చెంప మీద ఈ చెంప మీద కొట్టినప్పుడు మీరు ఎప్పుడైనా పాటలు పాడారా? మిమ్మల్ని వెనక నుంచి తన్నప్పుడు, ముందు నుంచి కాండ్రగించి ఉమ్మేసినప్పుడు, మిమ్మల్ని బండ బూతులు తిట్టినప్పుడు ఎప్పుడైనా మీరు పాటలు పాడారా? మీరు పాడితే నిజంగా వారు
దేవుడే ఆత్మ వాళ్ళ మీద ఉన్నదని, అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉంటేనే ఇలాంటి పాటలు పాడగలదాం తప్ప ఎవరు కూడా పాటలు పాడరు. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఎవరు? దేవుళ్ళో నిలబడిన వారే. ఇప్పుడు పౌలు శీలలో ఎంత కొట్టారంటే బెత్తాలు ఇరిగిపోని, బెత్తాలతో కొడుతుంటే బెత్తాల్లో నుంచి చూడండి రక్తం కారుతుంది, శరీరము తూట్లుగా చీరిగిపోతుంది. అంత దెబ్బలు తిని అయ్యో వీళ్ళు ఏం చేశారో తెలుసా? వారు పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. ఎవరో? పౌలు శీల. ఈ ఒక్కరినొక్కరు సంతోషంతో ఉన్నారు, ఒకరినొకరు ఆనందంతో ఉన్నారు, ఒకరు హృదయంలో ఎంతో సంతోషము, ఆనందం. కోట్లు ఉన్నవాడికి లేని ఆనందం వీళ్ళిద్దరికి ఉంది. ఈరోజు చాలామంది చూడండి, అక్కడ మాటలు చెబుతారు దేవుడు ఉండదు వాళ్ళలోని, ఇక్కడ మాటలు చెబుతారు దేవుడు లేనోడు గలిబిలి చేసేసేవాడు, సంఘాలు చీల్చేసేవాడు, సంఘంలో అబద్ధాలు చెప్పేవాడు. ఎవరంటే దేవుడు లేనోడు, ప్రార్థన జీవితం లేనోడు, సంఘంలో నిలబడలేనివాడు, ప్రార్థన ఆత్మ లేనివాడు, దేవుడితో సావాసం లేనివాడు. ఇలాగా సాతానుడు వాళ్ళలో దూరి రకరకాలు చెబుతాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? నిలబడ్డారు. నిలబడి ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఘనపరిచారు, దేవుణ్ణి హెచ్చించారండి. మనము నిలబడితేనే దేవుడే ఆత్మ నీలోకి వచ్చి, ఆత్మ ఈ రోజు నుంచి అటు విజ్ఞాపన చేసే ఆత్మ కొరకు మనము దేవుడికి మొరపెట్టాలి. ఇప్పుడు మనం నిలబడాలి. నిలబడితే ఏం జరుగుతుంది? ఆమేన్. నిలబడాలి. దేవుడిచ్చే శక్తి ఇచ్చినంత వరకు నిలబడాలి. ఒకరోజు నిలబడ్డారు, 2 రోజులు నిలబడ్డారు, ఆకలి, ఆమేన్, కడుపు మాడుతుంది. కడుపు మాడుతుంటే దేవునికి ఇంకా ప్రార్థన చేస్తున్నారు. రెండోది, పిల్లల వైపు చూడలేదు, భర్త వైపు చూడలేదు, భార్య వైపు చూడలేదు, వాళ్ళ వైపు చూడలేదు, వీళ్ళ వైపు చూడలేదు. వాళ్ళ గురంతా నిద్ర మీద లేదు, వారి గురంతా ఆకలి మీద లేదు, వారి గురంతా మనుషుల మీద లేదు, వారి గురువంతా భర్త మీద లేదు, వారి గురువంతా పిల్లల మీద లేరు, వారి గురంతా ఎక్కడ కుటుంబం మీద కూడా లేదు, వాళ్ళ ధ్యాసంతా దేవుడి మీద ఉందండి. అలాగుంటేనే పరిశుద్ధాత్మ నీ మీదకు దిగొస్తుంది. అంతేకాని ఏదో కూర్చున్నామా లేదా, ఏంటి ఇంకా కార్యం జరుగుతులేదు, ఏంటి ఇంకా అనుకునేది జరుగుతులేదు, ఇలాంటి నువ్వు అనుకోవద్దు. నువ్వు నమ్మదగిన వాడు కాదు. ఎలాగంటుకుంటే ఆయన నమ్మదగిన వాడు. నువ్వు అడిగింది ఆయన ఇస్తానన్నాడు, మాట తప్పని వాడు ఆయన. ఈరోజు ఎన్నోసార్లు మాట తప్పావు, ఎన్నోసార్లు మాట తప్పిన అబద్ధికులు మనం, ఎన్నోసార్లు అబద్ధాలు ఆడేశావు. నీలాంటి అబద్ధికుడు, నాలాంటి అబద్ధికుడు భూమి మీద అబద్ధికులు లాంటోడు కాదు ఆయన నిజమైన దేవుడు. నీలో అన్న పనికిమాల అబద్ధాలు, నాలో పనికిమాలన్న అబద్ధాలు ఉంటాయి, కానీ దేవుడు అబద్ధం ఆడటానికి మనలాంటి భూమి మీద ఉన్న నరుడు కాదు ఆయన. అలాంటి అబద్ధాలు ఆడుతున్నారా? ఈరోజే నా పవిత్రమైన పెదవులు నా దేవుడు ఇప్పుడే కాల్చునుగాక. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఇక్కడ చుచ్చులు పెడతా, అక్కడ చుచ్చులు పెడతా, అక్కడ వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతా, వీళ్ళకి ఇక్కడ ఒక రకంగా మాట్లాడతా. వద్దు. ఎవడంటా నీ ప్రార్థన ఆలకించాలంటే నోరు అదుపులో ఉండాలి. నోరు ఇచ్చిన దేవుడు, నువ్వు మాట్లాడే మాట ఆయన వినే దేవుడు, సూపునిచ్చే దేవుడు. నువ్వే సూపు చూస్తున్నావు ఆయన చూస్తున్న దేవుడు. ఆమేన్. నేను వెళ్ళే మార్గము ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. కూర్చుంటాం, పడుకోవటం, లేచుట, నడవటము, ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆ మహాదేవుడికి తెలియనిది ఏది లేదు. ఆమేన్. ఎవరు మోసం చేస్తావు? ఎవరు మోసం చేయగలదు? ఆకాశముకెక్కిన, సముద్రములో దాగిన,
తప్పించుకుందువా. ఎక్కడ తప్పించుకోగలదు నువ్వు? మనుషుల నుంచి తప్పించుకోగలదువు, కానీ దేవుని నుండి ఏ నరుడు భూమి మీద తప్పించుకోలేడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడు నేను అని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన సరిపోవటం లేదు, ప్రార్థన సరిపోవటం లేదు, నీ ప్రార్థన నాకు సరిపోవటం లేదు, మొరపెట్టు. ఆమేన్. దేవుడు ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. ఆమేన్. మనకు ఊపిరి ఎంతో మనకి ప్రార్థన కూడా అంతకంటే ఎక్కువ ఉండాలి. ప్రార్థన ఒక శరీరాన్ని నిలబడాలంటే వెన్నుముక్క ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యము, ఉపవాసం కూడా అంత ప్రాముఖ్యము, విలువైన సమయం కూడా ఆయనతో గడపటము ప్రాముఖ్యము. అలాగ గడిపితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థనే ఊపిరి, ప్రార్థనే ప్రాణము, ప్రార్థనే సర్వము, ప్రార్థనే ఆకాశం నుండి దేవుని దింపేది ప్రార్థన. ఆమేన్. ఈ ప్రార్థన పరలోకానికి వెళ్ళేది కూడా, ఆశీర్వాదాలు తెచ్చేది కూడా పరలోకం నుండి ఇదే ప్రార్థన. ప్రార్థన అంటే తమాషాగా ఉందా? ఎందుకు నిర్లక్ష్యం కలుగుంటావు? కార్యం జరగలేదు అంటావు. దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడని కార్యం జరగలేదంటే నేను నమ్మదగని వాడినని నిన్ను నువ్వు చూపించుకోవాలి. నేను సరైన సమయం ఇస్తున్నానా, సరైన ప్రార్థన చేస్తున్నానా, సరిగ్గా దేవుని సన్నిధిలో నిలబడుతున్నానా, లేదా నిలబడిన వాడికి ఏది కూడా తక్కువ చేయడు, అబద్ధం అంట ఆయన. ఆ దేవుడు దేవుని సన్నిధిలో నిలబడిన వారికి కష్టంలాగా లేదు. పౌలు శీలకి ఈరోజు నువ్వెందుకు ఈ కష్టం వచ్చేసింది బాబోయ్, ఆ కష్టం వచ్చేస్తుంది బాబోయ్, తట్టుకోలేకపోతున్నాం. లేదు, ప్రార్థన నీలో. ప్రార్థన లేని మాటలనే దురాత్మ దెయ్యాల మాటలు మాట్లాడుతున్నాం. దేవుని శక్తి రావటం నీ మీదకే. ఆమేన్. ఆ శక్తి రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీలో లేదు. ఏదో పేరుకి మాత్రం కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏది ఉపవాసం ఎక్కడుంది? ఎప్పుడు తింటున్నావు కదా, ఎప్పుడు తినేదేనా బతుకో. తిన్నవాడు ఎవడని గొప్పోడన్నా దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆకలి దప్పిక గలవారు అని చెప్పాడు కదా. నేను చెప్పేది బైబిల్ మాటే. మీరు బాధపడినా రేపన్న ఉపవాసం ఉంటారని, శక్తిని పొందుకుంటారని. దేవుడు పరిశుద్ధాత్ముడు ఇలా గర్దిస్తున్నాడంటే గర్దించే తండ్రి గొప్పోడండి. నేను కాదు గర్దించేది, మిమ్మల్ని నేను కాదు సరిచేత్తడం లేదు. దేవుడే, పరిశుద్ధాత్ముడే, ఆ తండ్రే ప్రేమ కలిగిన వాడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను గర్దిస్తున్నాడు. ఇది మంచిది కాదురా, ఇది మంచిది కాదే అని ఎప్పుడన్నా మనోళ్ళు ఎవరని చెబుతున్నారు? నీతో నీ పక్కనున్నా నీ స్నేహితురాలే ఎప్పుడని చెప్పిందా? నీ స్నేహితుడికి బుద్ధి లేదు, నీ స్నేహితురాలకి బుద్ధి లేదు. బుద్ధి లేని వాళ్ళు కాబట్టి భూలోకం అంతా త్రోవ తప్పిపోయిన వాళ్ళమే కాబట్టి, ఎవరు కరెక్ట్ కాదు కాబట్టి, కరెక్ట్ అయిన వాడు దేవుడే కాబట్టి ఆయన నిన్ను కరెక్ట్ మార్గంలో, వాక్య మార్గంలో నడిపిస్తున్నాడు. అది కరెక్ట్. అందుకే జ్ఞానవంతుడు దేవుడు వాక్యాన్ని గర్దిస్తున్నప్పుడంట జ్ఞానవంతురాలు తైలాభిషేకంగా తీసుకుంటారంట. ఇప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఇప్పుడు పౌలు శీలలో నిలిచినప్పుడు శ్రమలాగా అనిపించలేదు. ఇప్పుడు మేడగది ఎక్కారు. ఎంతమంది అని చెప్పాను? 120 మంది అని చెప్పాను. ఎక్కారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. కళ్ళు తెరిచి ఎవరో చూస్తలేదు. నిద్రపోయేవారు. ఆగింతలు కూడా రాలేదు. పిల్లలతో అక్కడ ఆడుకుంటలేదు, పక్కనున్న ఈమె వెళ్ళి ఆమెను గెలుతులేదు, ఇంకా ముగించటం లేదని. ఈమె వెళ్ళి ఆమెతో సెల్ ఫోన్ ఆడుకుంటలేదు. ఎవరండి? వెళ్ళి సెల్ ఫోన్లో ఐదవుడికి మెసేజ్లు చూస్తలేదు, సెల్ ఫోన్లో మెసేజ్లు చూస్తలేదు, ఆ సెల్ ఫోన్లో వైపు చూడటం లేదు, ఫోన్ రింగ్ అవుతులేదు. వీళ్ళ మనసంతా, వీళ్ళ శరీరం అంతా ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంటుంది. కనీసం రెప్ప కూడా ఇట్లేదు. పగలు రాత్రులు పగల్లో ఎన్ని రోజులు అయిపోయింది? ఇంచుమించు 10 రోజులు అయిపోతూ వస్తున్నాయండి.
అయిపోయింది. ఎవరి మీద దిష్టి లేదు. ఎవరి మీద అంటే సృష్టించిన దేవుడి మీద వీళ్ళ మనసు అంత ఉంది. అప్పుడు బలమైన గాలి ఎక్కడికి వచ్చిందో తెలుసా? మీరు ఒక గాలి విషయంలో ఎప్పుడైనా చూసారా? అంతకుముందు గాలి వచ్చినప్పుడు ఆ విమానాలు ఎయిర్పోర్ట్లే ఎగిరిపోయి, బలమైన గాలి వచ్చినప్పుడు చెట్లే ఇరిగిపోయి రోడ్ల మీద పడిపోతాయి, కొన్ని బిల్డింగులు కూలిపోతాయి. ఆ బలమైన గాలికి ఇప్పుడు బలమైన అంత శక్తి కలిగిన గాలి ఎక్కడొచ్చిందో తెలుసా? ఆమేన్. ఇలా ప్రార్థన చేస్తుండగా బలమైన గాలి వీరి మధ్యలోకి దిగొచ్చేస్తుందండి. ఆ బలమైన గాలి వేచగా, ఆమేన్, ఆ బలమైన గాలి వేచగా, ఆమేన్, ఎలాగొచ్చిందంట? ఒక ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా చూడండి నిండిపోయిందంటండి. ఆమేన్. అంటే దేవుని శక్తి అంతా ఇల్లంతా నింపబడ్డాది. వారిని ఎక్కడికి దిగొచ్చింది గాలి? నిలబడిన వారి దగ్గరికి నిలిచొచ్చింది. నిలబడిన వారిలో వారు వాళ్ళ ఇల్లంతా నింపబడింది శక్తితోనూ. నింపబడిన తర్వాత వీళ్ళు ఎప్పుడూ అనుభవించలేని, వీళ్ళు ఎప్పుడూ పొందుకోలేని శక్తి, ఆనందం, సంతోషము, ఆమేన్, సమాధానము వీళ్ళకు వచ్చేసింది. వచ్చేయటమే కాదు, వీళ్ళు ఉన్న అంతకుముందున్న చూడండి స్వరూపము, అంతకుముందున్న పాత స్వభావం అంతా ఈ కొత్త గాలి, బలమైన గాలి ఎప్పుడు వచ్చిందో పాత స్వభావం అంతా బయటికి వెళ్ళిపోయిందండి. పాత పిరికితనం అంతా వెళ్ళిపోయింది. పాత దురాత్మ అంతా వెళ్ళిపోయింది. పాత బూతులు చెప్పించడం అన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు బలమైన గాలి ఎప్పుడు వచ్చిందో, ఆమేన్, వారు హృదయం అంతా నింపబడ్డాది. వారిని హృదయం అంతా నింపబడతాం కాదు, అగ్ని జ్వాలల్లాగా వచ్చేసిందంటే. ఒకటి బలమైన గాలి, రెండు అగ్ని జ్వాలల వంటి నాలుకలు పైనుంచి వచ్చి ఒక్కొక్కరిని కాలుస్తూ ఉందంట. ఆమేన్. అపవిత్రత అంతా కాల్చేస్తుంది. ఎప్పుడు ప్రార్థనలో కూర్చునేటప్పుడు జరుగుతుంది ఇదంతా. మీరు ఇంకా పాపం విడిచిపెట్టుకోలేకపోతున్నారు. ప్రార్థనలో కూర్చో. నిన్న ఏ పోలీసుడు మార్చలేడా? ఏ కోర్టులు మార్చలేవు. ఏ తల్లిదండ్రులు మార్చలేరు. మార్చే శక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మారుస్తున్నాడు నిన్ను. ఆయన మారుస్తున్నాడు. ఆ దేవుడు చూడండి 120 మంది ప్రభు తట్టు తిరిగారండి. ఆమేన్. అందుకే సంఘంలో నిలబడిన వారికి దేవుడు దీవులు వస్తాయి. ఎక్కడో గంతు అక్కడో గంతులు వేసిన వాళ్ళకి రాదండి. ఆమేన్. అక్కడిక్కడ వెళ్ళిపోయి వారికి ఉండదండి. సంఘాన్ని అంటు కట్టుకోవాలి. సంఘంలో నిలబడిన వాడికి ఏది కూడా తక్కువ ఉండదు. అలాంటి శక్తిని దేవుడు వారికి ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా దేవుడు అట్టి శక్తిని ఇచ్చాడు. మనము కూడా సంఘంలో నిలబడేవారుగా ఉంటే మనల్ని మన కుటుంబాలు దేవుడు దీవిస్తున్నాడు. అటు కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన.